నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. శ్రీలీల టైం అయిపోయినట్లేనా? వరుస సినిమాలు చేస్తున్న ఈమె కెరీర్ మళ్ళీ గాడిన పడడం కష్టమేనా? కృతి శెట్టి కెరీర్ మాదిరే శ్రీలీల కూడా వెనకపడబోతుందా? మరి ఈ ఇద్దరు సీన్లో లేకపోతే టాలీవుడ్ టాప్ సీట్ కోసం పోటీ పడుతున్న హీరోయిన్ ఎవరు? అసలు ఇండస్ట్రీలో ఏ బ్యూటీ టైం ఎప్పుడు ఎలా నడుస్తుందో చెప్పుకోలేం. మరి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ టైం నడుస్తుంది? హీరోయిన్ కెరీర్ అనేది మెడిసిన్ లాంటిది. ఎక్స్పైరీ డేట్తోనే వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తుంటారు. హీరోలకు ఉన్నంత లాంగ్ కెరీర్ హీరోయిన్స్కి ఉండదు. ఇప్పుడున్న హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. ఇండస్ట్రీకి వచ్చిన 2 ఏళ్ల రేసులో వెనుకపడిపోతున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టితో పాటు లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలను చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఉప్పెన తర్వాత వరుస సినిమాలు చేసిన కృతి బంగారాజు, శ్యామ్ సింగరాయ్ మినహా విజయాలేవి అందుకోలేదు. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసిన గెలుపు అనేది పలకరించలేదు. శ్రీలీల పరిస్థితి ఇలాగే అనిపిస్తుంది. పెళ్లి సందడి, ధమాకా తర్వాత శ్రీలీలకి సరైన బ్రేక్ లేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఆమె హీరోయిన్ కాదు. గుంటూరు కారమంతా మహేష్ మేనియాలోనే వెళ్ళిపోయింది. కృతికి తెలుగులో ఆఫర్స్ ఏమీ లేవు. ఇక శ్రీలీలకు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ చేతిలో ఉన్నాయి. అయితే ఇవెప్పుడు వస్తాయో క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మృణాల్ టైం స్టార్ట్ అయింది. హాయ్ నాన్న, సీతారామంలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఫ్యామిలీ స్టార్తో త్వరలోనే రానున్నారు. ఇది హిట్ అయితే మృణాల్ వైపు స్టార్స్ కన్నుపడడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. చూడాలిక ఏం జరగబోతుందో.